హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మన గ్రూప్లో ఇచ్చేటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మన వాట్సాప్ పెయిడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 గురించి డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్లో భాగంగా ఇవి మీకు గ్రూప్స్లో అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ యొక్క రిపోర్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని చాలామంది విజిట్ చేస్తున్నారు, బట్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు బూస్ట్ అప్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అండ్ కేంద్ర అటవీ శాఖ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు అటవీ సర్వే ద్వైవార్షిక నివేదిక 2021ను రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క రిపోర్ట్ ప్రకారము దేశవ్యాప్తంగా ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అటవీ పెరిగింది అని మీకు ఎగ్జామ్లు అడిగితే 2021 రిపోర్టు ప్రకారం 2261 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. 2019తో పోలిస్తే 2021లో ఈ యొక్క 2261 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగింది. మీకు డైరెక్ట్గా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కన్ఫ్యూజ్ చేసే అవసరమే ఉండదు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, 2021 ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అటవీ పెరిగింది అంటాడు. 2261 చదరపు కిలోమీటర్లు అంతే. అండ్ ఇందులో జాతీయ స్థాయిలో చూసుకుంటే ఏ రాష్ట్రంలో అత్యధికంగా అటవీ శాతం పెరిగింది అని కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అత్యధికంగా ఏ రాష్ట్రంలో పెరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 647 చదరపు కిలోమీటర్ల అటవీ అత్యధికంగా పెరిగింది. అండ్ సెకండ్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం నిలిచింది, 632 చదరపు కిలోమీటర్లు. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఒడిశా రాష్ట్రము 537 చదరపు కిలోమీటర్ల అటవీ పెరగడం జరిగింది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరుస క్రమం కూడా అడగచ్చు. ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రాల్లో వరుసగా 2021 రిపోర్టు ప్రకారం అటవీ పెరిగింది అని అడుగుతాడు. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ వచ్చేసి తెలంగాణ, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఒడిశా రాష్ట్రము. ఓకే, అండ్ అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. దీనికి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దాం పూర్తి వివరాలు. దేశంలో మొత్తం అటవీ భూభాగం ఎంత ఉందంటే మొత్తం చూసుకుంటే ఈ యొక్క భారతదేశం మొత్తం 100% అనుకుంటే అందులో అటవీ భూభాగం ఎంత ఉందంట 33%, 33% ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. మొత్తం ఇది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు రెండు కలిపి 33% అటవీ భూభాగం ఉంది భారతదేశంలో. అండ్ సముద్ర తీరంలో చూసుకుంటే మడ అడవుల విస్తీర్ణం, ఇది వచ్చేసి కేవలం భూభాగం మాత్రమే. అండ్ మడ అడవుల విస్తీర్ణం వచ్చేసి 4992, సుమారు చూసుకుంటే 5000 చదరపు కిలోమీటర్లు అని చెప్పొచ్చు. ఓకే, ఇక మ్యాంగ్రూవ్ అడవులన్నా మడ అడవులన్నా ఒకటే. 2021 రిపోర్ట్ ప్రకారం సముద్ర తీరంలో ఎంత మడ అడవుల విస్తీర్ణం ఉందంటే 4992 చదరపు కిలోమీటర్లు. అండ్ దేశంలో అడవులు అండ్ చెట్లు 80.9 మిలియన్ హెక్టార్లలో విస్తరించాయి, మొత్తం అడవులు అండ్ చెట్లు. అండ్ మొత్తం భూభాగంలో వీటి వాటా వచ్చేసి 24.62%. ఇక్కడ ఒకసారి ఈ యొక్క మడ అడవులు లేదా మాంగ్రూవ్ అడవులు ఏ రాష్ట్రంలో అత్యధికంగా పెరుగుదల శాతం నమోదైంది అని చెప్తే మడ అడవులు వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో అత్యధికంగా 8 చదరపు కిలోమీటర్లు పెరగడం జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక. అండ్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో అధిక మడ అడవులు గల రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్, దాదాపు అక్కడ 42% ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి గుజరాత్, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబారు, అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఇక్కడ మీకు పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్, ఒకవేళ అవసరం అనుకుంటే ఇక్కడ చూడండి, వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి పెరుగుదల శాతం పరంగా, అంటే ఆ సంవత్సరంలో పెరుగుదల శాతం పరంగా. అండ్ మొత్తం ఇది వచ్చేసి మొత్తం మడ అడవులు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఓకే, రాష్ట్రాల భూభాగం పరంగా చూస్తే మిజోరాం అత్యధికంగా 84.53%, అలాగే అరుణాచల్ ప్రదేశ్ 79%, మేఘాలయ 76%, మణిపూర్ 73%, అండ్ నాగాలాండ్ 73% అగ్రస్థానంలో ఉన్నాయి. కేవలం ఇవి భూభాగం పరంగా చూసుకుంటే, కేవలం రాష్ట్రాల పరంగా చూస్తే. ఓకే, అంటే నెక్స్ట్
సో ఇప్పుడు చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, అటవీ విస్తీర్ణం ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవి. సో అటవీ విస్తీర్ణం ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవంటే వరుస క్రమం అడుగుతారు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. సో ఇది మీకు అవసరం అనుకుంటే చూసుకోండి, బహుశా ఇవి అడగకపోవచ్చు, మీకు వరుస క్రమం మాత్రమే అడుగుతాడు. ఎక్కువ ఏ రాష్ట్రము తక్కువ ఏ రాష్ట్రం అడుగుతాడు. సో ఇప్పుడు ఇక్కడ అటవీ విస్తీర్ణం తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హర్యానా ఉంటుంది, కేవలం అక్కడ 1603 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం మాత్రమే ఉంటుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి పంజాబ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు శాతాల పరంగా చూసుకుందాం. శాతాల పరంగా చూసుకుంటే అడవుల శాతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ అండ్ నాగాలాండ్. ఇవి వచ్చేసి కేవలం శాతాల పరంగా చూసుకుంటే అత్యధిక అడవుల శాతం ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉందంటే మిజోరాం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి మేఘాలయ. సో అత్యధికంగా ఏదంటే మిజోరాం కదా 84%, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ 79%, మేఘాలయ 76%, మణిపూర్ వచ్చేసి 74% అండ్ నాగాలాండ్ వచ్చేసి 73%. ఓకే, అండ్ ఇప్పుడు అడవుల శాతం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి. అడవుల శాతం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ హర్యానా రాష్ట్రం 3%, దాదాపు 3.63%, పంజాబ్ సెకండ్ ప్లేస్ 3.67% అండ్ రాజస్థాన్ థర్డ్ ప్లేస్ 4.87%. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు అత్యధిక కేంద్ర ప్రాంత ఈ యొక్క అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల గురించి డిస్కస్ చేద్దాం. సో అటవీ శాతం ఎక్కువ ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లక్షద్వీపులు ఉంటుంది, 90.33% ఉంటుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ 81% ఉంటుంది. మరి అటవీ శాతం తక్కువ ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవంటే ఫస్ట్ లద్దాఖ్ ఉంటుంది, 1% మాత్రమే 1% మాత్రమే ఉంటుంది. అండ్ మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు వచ్చేసి దాదాపు ఈ యొక్క 7.14 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటాయి. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.71%. అండ్ దీనికి తోడు చెట్లతో కూడుకున్నటువంటి ప్రాంతాలన్నీ కలిపితే దేశ భౌగోళిక విస్తీర్ణంలో 24% ఉంటుంది, 24% ఉంటుంది. అండ్ ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం అడవుల శాతం వచ్చేసి 2% మాత్రమే ఉంటుంది. అండ్ ఒకవేళ సంఖ్యాపరంగా చూసుకుంటే ఎన్నో స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉంది. అండ్ ప్రపంచంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఏ దేశంలో ఉందంటే రష్యా దేశం, దాదాపు 20% ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి బ్రెజిల్ ఉంటుంది 12%. భారతదేశం కేవలం 2% మాత్రమే 10వ స్థానంలో నిలిచింది. అండ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019తో పోలిస్తే 2021లో అడవులు వచ్చేసి 1540 చదరపు కిలోమీటర్లు, అలాగే చెట్లు వచ్చేసి 721 చదరపు కిలోమీటర్లు అండ్ రెండు కలిపితే 2261 చదరపు కిలోమీటర్లు. సో ఇవన్నీ కూడా మనం ముందుగానే డిస్కస్ చేసాం. సో పెరగడం ఎంత పెరిగిందంటే 2261 చదరపు కిలోమీటర్లు. అండ్ తలసరి అడవుల విస్తీర్ణం అమెరికాలో చూసుకుంటే 1.8 హెక్టార్లు ఉండగా ప్రపంచ సగటు అడవుల లభ్యత 0.640 హెక్టార్లుగా ఉంది. అండ్ భారతదేశంలో సగటు అడవుల లభ్యత వచ్చేసి 0.064 హెక్టార్లు మాత్రమే. ఓకే, అండ్ దేశంలో చిత్తడి నేలలు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. సో మీకు తెలుసు కదా వెట్లాండ్స్, మీకు చిత్తడి నేలని పిలుస్తారు. వెట్లాండ్స్ డే మనము ఫిబ్రవరి 2 జరుపుకుంటాం. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం, స్టాటిక్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో జాతీయ అటవీ విధానం 1952లో దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1/3 వంతు అడవులు ఉండాలని తీర్మానించడం జరిగింది. అందులో కొండ ప్రాంతాల్లో వచ్చేసి 60%, అలాగే సమతల ప్రాంతాల్లో వచ్చేసి 20%. అండ్ 1976లో సామాజిక అడవుల పెంపక కార్యక్రమాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది 1976లో. అండ్ 1980లో అటవీ భూములను ఇతర ఉపయోగాలకు మళ్లించడాన్ని నిషేధించారు. సో ఏ సంవత్సరంలో ఈ యొక్క అటవీ భూములను ఇతర ఉపయోగాలకు నిషేధించడం జరిగిందంటే 1980లో. అండ్ 1985లో నిరుపయోగ భూమిని అటవీ సంపదగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారంటే 1985లో, 1985లో. ఓకే, అండ్ 1988లో నూతన అటవీ విధానంలో అడవుల అభివృద్ధి అలాగే సంరక్షణ అనేటువంటి లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్, స్టాటిక్ పరంగా అడుగుతారు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో భాగంగా. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మీకు 2021 ఫారెస్ట్ రిపోర్టు
ముఖ్యమైనటువంటి అంశాలు. సో, ఈ యొక్క అంశం నుండి, ఈ యొక్క టాపిక్ నుండి కంపల్సరీగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. చాలా ఎగ్జామ్‌లో కూడా అడిగారు. అండ్ చాలామంది వీడియో చేయమని అడిగారు కాబట్టి మీకు ఇప్పుడు ఈ యొక్క టాపిక్ నుంచి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.